వసు ఏం చేసినా మన మంచికే అని భాస్కర్ విషయంలో ప్రూవ్ అయింది కదా. మీరు కూడా వెనకేసుకొస్తున్నారా? అసలు ఇదంతా మీ నిర్లక్ష్యం వల్లే వచ్చింది. అభికి మనం పెళ్ళెందుకు చేశాం? అను కీర్తిలకి తల్లి దొరుకుతుందనే కదా. బన్నీకి తండ్రి దొరుకుతాడని కూడా. అరే, ఇప్పుడు బన్నీకొచ్చిన లోటేంటండి? దత్తత తీసుకోకపోయినా అభికి బన్నీ కొడుకయ్యాడు కదా, బన్నీ మనవాడయ్యాడు కదా, మన కుటుంబంలో ఒకడయ్యాడు కదా. ఇంకా ఎందుకీ దత్తత? కొన్ని విషయాల్లో లీగల్ యాక్సెప్టెన్సీ ఉండాలి జయంతి. దత్తత తీసుకోకపోతే అభి బన్నీకి సొంత తండ్రి అనిపించుకోడు. చట్టపరమైన చిక్కులు సమస్యలు వస్తాయి. అదంతా నాకు తెలీదండి. ఈ దత్తత జరగడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఒక పక్క తెలీదంటున్నావు, మళ్ళీ దత్తత జరగకూడదని మూర్ఖంగా ఎలా అంటావు జయంతి? అంటే నాది మూర్ఖత్వమా? నేను మూర్ఖురాల్నా? కొడుకు కోడలు నన్ను డైరెక్ట్గా అనలేకపోయారు, మీతో అనిపించారు. సంతోషం అండి, చాలా సంతోషం. నా ఉద్దేశం అది కాదు జయంతి. మీ ఉద్దేశం ఏదైనా నా మనసుని కూడా అర్థం చేసుకోండి. అభితో మాట్లాడి ఈ దత్తత ఆపుతారో లేక గొడవ చేసి నన్నే ఆపమంటారో మీరే నిర్ణయించుకోండి. ఫంక్షన్ క్యాన్సిల్ చేయండి. అయితే ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను. ఫంక్షన్ చెయ్యనంటేనే నేను ఉంటాను. ఈ దత్తత విషయంలో బన్నీని ఎవరో కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దత్తత వద్దు అని ఎవరో బన్నీకి బలంగా చెప్పి భయపెట్టారు. అందుకే బన్నీ ఈ ఫంక్షన్ వద్దని మంకుపట్టు పడుతున్నాడు. ఎక్కడో కాలిన వాసన వస్తోంది. వసు, 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 వసు. ఏంటక్కా? క్లాత్ కాలిపోతుంటే ఏం చేస్తున్నావు? అయ్యో, చూసుకోలేదక్కా. అంతగా ఏం ఆలోచిస్తున్నావు? ఈ దత్తత ఫంక్షన్ జరిగేలా లేదక్కా. కంపల్సరీ జరగాలని సోదెమ్మ చెప్పింది కదా. ఫంక్షన్ చేసుకోనని బన్నీ మొండి పట్టు పడుతున్నాడు. అదేంటి? నేను చెప్పినా ఆయన చెప్పినా బన్నీ వినట్లేదక్కా. సస్సే మీరా ఫంక్షన్ వద్దు అంటున్నాడు. కారణం ఏంటి అని అడిగావా? తెలీదక్కా, చెప్పలేదు. ఫంక్షన్ చేస్తే అన్నం తిననని, స్కూల్కి వెళ్ళనని మారం చేస్తున్నాడు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను అని బెదిరిస్తున్నాడు. బన్నీ ఎందుకలా మాట్లాడుతున్నాడు? తెలీదక్కా. ఫంక్షన్ జరుగుతుందో లేదోనని భయంగా ఉంది. జరగకపోతే నష్టమని సోదమ్మ చెప్పింది. ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఏంటో. కంగారు పడకు వసు. ఫంక్షన్ వద్దని బన్నీకి ఎవరో బలంగా చెప్పినట్టున్నారు. ఈ విషయం అభికి చెప్పావా? రాత్రి చెప్పానక్క. ఆయన కూడా నువ్వన్న మాటే అన్నారు. బన్నీ ఎక్కడా?
నేను వెళ్ళి మాట్లాడతాను. బన్నీని ఆయన జాగింగ్కి తీసుకువెళ్లారక్క. బన్నీతో మాట్లాడతాను అన్నారు. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? బన్నీతో మాట్లాడి అభి ఒప్పిస్తాడు కదా. ఆయన మాట్లాడినా ఒప్పుకోకపోతే? ఆ విషయంలో బెంగ పెట్టుకోకు. అభి ఎవ్వరినైనా ఒప్పిస్తాడు. బన్నీ చాలా మొండివాడక్క. అభి అంతకన్నా మొండివాడు. ఒక పని చెయ్యాలని తను అనుకుంటే ఎలాగైనా చేస్తాడు. జరగాలక్క, లేదంటే ఆయనకి ప్రమాదం. నాకేం జరిగినా పర్వాలేదు, కానీ ఆయనకేం కాకూడదు. అభికేం కాదు వసు. పరధ్యానంగా ఉంటే నీకే ప్రమాదం జరుగుతుంది. క్లాత్ కాలిపోయింది కాబట్టి సరిపోయింది. అదే చెయ్యి కాలుంటే? బన్నీ ఒప్పుకొని ఈ ఫంక్షన్ జరిగేంత వరకు నా మనసులో ఉండదక్కా. అంతా సక్రమంగా జరుగుతుంది. అభి చూసుకుంటాడు. నువ్వేం దిగులు పడకు. వెళ్ళి టిఫిన్ సంగతి చూడు. బన్నీ బట్టలు ఐరన్ చేయాలక్కా. నేను చేస్తాను కానీ నువ్వెళ్ళు. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఆలోచిస్తూ కాలు చెయ్యి కాల్చుకునేవు. జాగ్రత్త. వెళ్ళు. కమన్ బన్నీ. ఏంటి? కమన్ మూవ్. నో డాడ్, ఐఎమ్ టైర్డ్. ఏంటి అప్పుడేనా? ఇంకా చాలా దూరం పరిగెత్తేది ఉంది. అమ్మో, ఐ కాంట్ డూ ఇట్ డాడ్. నెవర్ గివ్ అప్ బన్నీ. ఎంత బాగా పరిగెడితే బాడీ అంత బాగా లైట్ అవుతుంది. ఓకే, ఒంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం చెమట రూపంలో బయటకు వచ్చేసి బాడీ ఫిట్గా ఉంటుంది బన్నీ. మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడు. సో కమన్ రన్, కమన్ రన్. ఏంటి? ఎనఫ్? చాలా? ఓకే, కొబ్బరి బొండం తాగుతావా? ఓకే డాడీ. ఓకే దా. ఏమండి, ఒక 2 కొబ్బరి బొండాలు ఇవ్వండి. బన్నీ, ఇంకోటి కావాలా? వద్దు డాడీ, కడుపు నిండిపోయింది. ఓకే రైట్. ఎంత అండి? బన్నీ 1 సెకండ్. ఏం డాడీ? నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం డాడీ. నేనేం అడిగినా ఆన్సర్ చెప్తావా? చెప్తాను డాడీ. ప్రామిస్? ప్రామిస్. ఫంక్షన్ వద్దని ఎందుకంటున్నావు? చెప్పు బన్నీ. ఆ విషయం తప్ప ఇంకేదన్నా అడగండి డాడీ.
ఇంకా ఏ విషయంలోనూ నాకు కన్ఫ్యూషన్ లేదు. ఈ విషయంలోనే నాకు క్లారిటీ కావాలి. ప్లీజ్ బన్నీ చెప్పు. సారీ డాడీ, నేను చెప్పలేను. చెప్పి మీకు నానమ్మకి గొడవ పెట్టలేను. మీ మమ్మీ అడిగినా చెప్పలేదు, అందుకే నేను అడుగుతున్నాను. చెప్పు బన్నీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది బన్నీ? నువ్వు ప్రాబ్లం ఏంటో చెప్తే నేను సాల్వ్ చేస్తాను. చెప్పు. ప్రాబ్లం ఏం లేదు డాడీ. మరి ఫంక్షన్ ఎందుకు వద్దంటున్నావు? అది నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఫంక్షన్ వద్దని నీకెవరన్నా చెప్పారా? నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరైనా బెదిరించారా? చెప్పు బన్నీ. అలాంటిది ఏం లేదు డాడీ. నో, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అది నాకు క్లియర్గా తెలుస్తుంది. ఈ విషయంలో మమ్మీ చాలా సఫర్ అవుతుంది బన్నీ, ఏడుస్తుంది కూడా. మమ్మీని అలా బాధ పెట్టొచ్చా? నువ్వే చెప్పు. బన్నీని అడిగి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని మీ మమ్మీకి ప్రామిస్ చేసి వచ్చాను. డోంట్ డిసప్పాయింట్ మీ. నువ్వు నా దగ్గర ప్రామిస్ చేసావు. ఆ ప్రామిస్ నిలబడాలంటే నువ్వు నాకు ఆన్సర్ చెప్పాలి. నేను చెప్పలేను డాడీ. నానమ్మని బాధ పెట్టలేను. ఐఎమ్ సారీ. నీ సైలెన్స్ ఆన్సర్ బన్నీ. సో మీ మమ్మీకి ఏం చెప్పమంటావు? సారీ డాడీ, నాకు ఈ ఫంక్షన్ వద్దు. ఇంతకు మించి నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేద్దాం అనుకున్నాను బన్నీ. నాకే ప్రాబ్లం లేదు డాడీ. ప్రాబ్లం ఉంది, కానీ నువ్వే చెప్పట్లేదు. ఇంటికి వెళ్దాం డాడీ, స్కూల్కి టైం అవుతుంది. ఏంటకి ఆంటీని ఎలా చూస్తున్నా? చూడు, అది దాని వాలకం. అత్తాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఏం లేదు. న్యూస్ పేపర్ చూస్తున్నావుగా, ఎందుకు దాచిపెడుతున్నావు? ఊరికే 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 ఎందుకు దాచిపెట్టావు? దాచిపెట్టలేదే, పక్కన పెట్టాను. పక్కన. అయితే ఇలా ఇవ్వు మరి. ఆ? ఎందుకు? న్యూస్ చదువుతాను. నేను చదివేశాగా, చదివేశాను. ఓ అవునా? ఏది 2-3 హెడ్లైన్స్ చెప్పు. అది అది
ఆ ఇరాక్పై బాంబులు దాడి చేసిన అమెరికా, జార్జ్ బుష్ ను తప్పు పట్టిన సద్దాం హుసేన్. ఓహో. తర్వాత తర్వాత హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళిన అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావు. ఎప్పటి న్యూస్ చెప్తున్నారా ఆంటీ? ఇప్పుడు అర్థమైందా ఈ ఓల్డ్ వాచ్ ఏ ఇయర్ లో ఆగిపోయిందో? నేనే పాత గడియారని కాదురా, అప్డేట్ వర్షన్ ని. అవునా? ఆ మొహం కూడా అలాగే కనిపిస్తుంది. సరే గాని ఆ పేపర్ ఇలా ఇవ్వు. ఎందుకు ఇవ్వవే. నేనివ్వను. రే రే అఖిల్, ఏయ్, ఇవ్వు ఇవ్వు. ఏంటే మ్యాట్రిమోనీ కాలం చూస్తున్నావు? వధువు కావాలను? ఎవరికే? మన ఇంట్లో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? ఆంటీ కొంప తీసి మీకోసం అయితే ట్రై చేయట్లేదు కదా? ఓసిని, నీకు నువ్వే పెళ్లి సంబంధాలు వెతుకుంటున్నావా? మరేం చేయండిరా చిన్నోడా, మీరెవ్వరూ నా కోసం వెతకటం లేదు కదా. ఈ ఏజ్ లో మీకు పెళ్ళేంటా ఆంటీ? పెళ్లికి వయసుతో పనేంటే? సిగ్గుండాలే. మావయ్య బతుకుంటే ఈ పాటికి నీకు షష్టి పూర్తి చేసుండేవాళ్ళం. వాడు లేకనే కదరా నాకు ఈ బాధ. ఈ ఏజ్ లో నువ్వు వెతకాల్సింది పెళ్లి సంబంధాలు కాదే. పెన్షన్ ఎక్కడిస్తారు? ఎవరికైనా ఆయా అవసరం ఉందా? ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ బాగుంటుంది? ఇలాంటివి చూడాలి. నాకేమంత వయసు అయిపోయిందనరా పెన్షన్ అప్లై చేసుకోవడానికి? ఏ ఇంటికో కోడలుగా వెళ్లాల్సిందాన్ని ఆయగా వెళ్ళమంటావా? నీకింకా ఆశ చావలేదంటే? పెళ్ళైన వెంటనే మీ మావయ్య మరిగయ్యా, ఇక నా ఆశలేం తీరుతాయి? మీ పెళ్ళయ్యాక అంకుల్ ఎన్ని ఇయర్స్ కి చనిపోయారా ఆంటీ? ఎన్ని సంవత్సరాలు లేడమ్మా, 3 ముళ్ళేసినా 3 నెలలకే పోయాడు. 3 నెలలున్నారా? చాలా ఎక్కువ రోజులున్నారే మావయ్య. అంటే ఏంట్రా? నిన్ను 3 గంటలు తట్టుకోవడమే కష్టం, అలాంటిది మామయ్య 3 నెలలు భరించాడంటే ఆయనకి పద్మశ్రీయో పద్మభూషణో ఇచ్చుండొచ్చు. ఎందుకురా నేనంటే నీకు అంత పెట్టకారు? నేను కూడా మీలాగా సంతోషంగా ఉండకూడదా? నా జీవితం ఇలాగే నాశనం అయిపోవాలా? అందుకే కదా మిగిలిన వాళ్ళు ఎవరూ సంతోషంగా ఉండకుండా అందరి జీవితాలు నాశనం చేస్తున్నావు. ఈ జన్మలో నీకు పెళ్ళవదు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం. నిజంగా నాకు వయసు అయిపోయిందా? ఇక నాకు పెళ్లి కాదా? అదేం లేదా ఆంటీ, అఖిల్ ఏదో తమాషా కన్నాళ్లే. అంటే నాకింకా హోప్స్ ఉన్నట్టే కదా? ఎస్ ఆంటీ, యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచులర్. ఎస్. అయితే మీ అమ్మ నాన్నతో చెప్పి నాకు మంచి పెళ్లి సంబంధం చూడమని చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్? సారీ ఆంటీ, ఐ కాంట్. ఏంటిది? ఏవండి, బన్నీతో మాట్లాడారా? ఏమన్నాడు? ఫంక్షన్ కొప్పుకున్నాడా? చెప్పండి. టవల్ ఇవ్వండి, అలాగే నా డ్రెస్ తీసి పెట్టండి. ఏంటండి, నేను బన్నీ గురించి అడుగుతుంటే మీరు ఇంకేమో చెప్తున్నారు. ఎందుకు ఇలా నన్ను సస్పెన్స్ లో పెడుతున్నారు? చెప్పండి. బన్నీ విషయం నాకు వదిలేమని చెప్పాను కదండి. నేను అలా ఉండలేనండి. బన్నీ ఏమన్నాడో చెప్పండి ముందు. ఫంక్షన్ చేసుకోకూడదని బన్నీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడండి.
అంటే బన్నీ ఒప్పుకోలేదా అండి? లేదు. ఎందుకు వద్దంటున్నాడో కారణమైనా చెప్పాడా? మీరు అడిగినా చెప్పలేదా? ఏమైందండి వీడికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఇప్పుడు ఈ ఫంక్షన్ బన్నీ ఒప్పుకోకపోతే ఎలా చేస్తాం?